మొదటి అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు పౌలు ఈ పత్రికలో తెస్సలోనిక సంఘానికి అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక అనే సంఘం శ్రమల్లో కట్టబడింది. పౌలు ఎన్నో హింసలు అనుభవించాడు తన పరిచర్యలో. ఒక్కొక్క ప్రాంతానికి పౌలు వెళ్ళే సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్న యూదులు ఆ ప్రాంతంలో పౌలు సువార్త చెప్పకుండా పౌలుకి ఎన్నో శ్రమలను ఆటంకాలని కలుగు చేసిన సందర్భం మనకి అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదువుతూ ఉన్న సందర్భంలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన సంగమం, ప్రతి చోట కూడా పౌలు తన పరిచర్యను కొనసాగిస్తూ హింస అనుభవిస్తూ యూదుల చేత అన్యుల జనుల చేత అనేకమైన శారీరక శ్రమలను అతను అనుభవిస్తూ సంఘాలను కడుతూ ఉన్నాడు. ఆ కట్టే సందర్భంలో అక్కడ కొంతమంది కాపులను పెద్దలను పరిచారకులను నియమించి ఇతర సంఘాలకి వెళ్ళిపోతూ ఉండేవాడు, ఇతర ప్రాంతాలకి సువార్త చెప్పడానికి. ఇప్పుడు పౌలు గారు ఒక మాట చెప్పాడంట తెస్సలోనిక సంఘానికి. మనము 2వ అధ్యాయాన్ని మనము ఒకసారి 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో 2-4 వచనాల్లో కొంచెం కిందకు వస్తే మనం ఇక్కడ మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసినదని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగింది. పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. మేము మీ వద్ద ఉన్నప్పుడు పౌలు గారు వారికి సేవ చేసే సందర్భంలోనంట క్రీస్తును వారికి ప్రకటించే సందర్భంలో వారికి పౌలు గారు చెప్పిన మాట, మీరు శ్రమను అనుభవించవలసి ఉన్నది అనే మాటను ముందుగా చెప్పింది కదా అంటున్నాడు. ముందుగానే చెప్పాడంట పౌలు గారు. శ్రమ ఎందుకు అనుభవించాలి అని అంటే క్రీస్తు సువార్తను గురించి. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటున్న ఎడల అది ఫలిస్తుందండి. విత్తనం అనేది భూమిలో పడిన తర్వాత అది ఖచ్చితంగా అది ఫలించాలంటే అది ఏం జరగాలంటే ఆ విత్తనం భూమిలో నాటబడిన తర్వాత విస్ఫోటనం అనేది జరగాల. విస్ఫోటనం అంటే ఏమిటి? ఒక అణుబాంబు పేలిన సందర్భంలో ఏ రీతిగా బాంబు వేస్తుందో ఆ రీతిగా విత్తనం అంటే భూమిలో కలిసిన సందర్భంలో అది మట్టిలో కలిసిపోయేటప్పుడు విస్ఫోటనం చెందుతుందంట. దాని పరిధిలో దాని యొక్క పరిస్థితిలో అది విస్ఫోటనం చెందినప్పుడు దానిలో జీవం అనేది వెలుపలికి వస్తుందంట. ఇప్పుడు మనం గది చీకటిగా ఉందండి, మనం ఆలయం అంతా చీకటిగా ఉందనుకోండి, తలుపులు కిటికీలు మూసేస్తాం. మనము ఆ కిటికీ చేసాం బయట నుంచి, మనం లైట్గా తాళం తీసి డోర్ వెళ్ళేసరికి వెలుతురు లోపలికి వస్తుంది, కాంతి కిరణం వస్తుంది లోపలికి. డోర్ మొత్తం తీస్తే ఒకేసారి వెలుతురు వస్తుంది కదండి. చీకటిగా ఉన్న గదులకు వెళ్ళినప్పుడు లైట్ వేస్తే చీకటి మాయమైపోతుంది. అలాగే విత్తనం దేవుని వాక్యమైన విత్తనం మన హృదయాల్లో నాటబడినప్పుడు అది ఏమవుతుందంటే విస్ఫోటనం చెంది వెలుగుమయంగా మారుతూ ఉంటుంది. ఎవరైతే క్రీస్తు వార్తను అంగీకరిస్తారో వారి హృదయాలు ఏమవుతాయి అంట, వెలుగుతో నింపబడతాయి. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడంటే తర్వాత శ్రమ పడాలి. ఈ శ్రమ ఎందుకు అనుభవించాలంటే ఆ విత్తనం ఫలించాలి కదా, విత్తనం చనిపోవాలి కదా. అది ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోక మాయల్ని విడిచిపెట్టే క్రమంలో హింస అనేది కలుగుతుంది. కానీ హింసకి ముగింపు అనేది కూడా ఉంటుంది. ఆ విధి క్రమంలో అది విస్తారంగా ఫలించగలుగుతూ ఉంటుంది. పౌలు గారు అంటున్నాడు, మీకు శ్రమలు అనుభవించవలసిందని ముందుగానే చెప్పేదేమి కదా, అలాగే జరిగింది అంటున్నాడు. 5వ వచనంలో మాట అంటున్నాడు, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసం వలన అతన్ని పంపితున్నట్టు తిమోతిని పంపుతూ ఉన్నాడు. ఎలా ఉన్నారో ఒకసారి చూసాను. తెస్సలోనిక సంఘాన్ని ఒకసారి బలపరచు, విశ్వాసంలో ఉండిపోయారేమో, నీ శ్రమలు హింసలు అనుభవిస్తున్నారు వీరు అని తిమోతిని పంపుతూ ఉన్నాడు. ఎందుకంటే తిమోతి పరిచర్యకుడు, సువార్తికుడు, అందుకని వారికి ఏ విధంగా బోధించాలో ఆ విధంగా బోధిస్తారు. కాబట్టి తిమోతిని పంపి బలపరుస్తూ ఉన్నాడు. శ్రమలో ఉన్న వారికి సాధారణంగా క్రీస్తుమైన శ్రమలు వస్తే వెనకడుగు వేస్తూ ఉంటారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. మనం నమ్మాలి, నమ్మినప్పుడు ఒక అడుగు ముందుకేస్తూ ఉంటాం.
అడుగు వేసినప్పుడు శ్రమ అనేది ప్రారంభమవుతుంది, కానీ నువ్వు అడుగు వేసినట్టు కూడా శ్రమ అనేది మాయమైపోతుంది, కానీ నువ్వు ఫలించడానికి నువ్వు ప్రారంభిస్తూ ఉంటావు. ఇక్కడ తిమోతి ఆ సంఘానికి వెళ్ళినప్పుడు అంట ఆ సంఘము బలంగా ఉందంట, శ్రమలకు కృంగిపోవడం లేదంట, ఎన్ని హింసలు వచ్చినా అది బలంగా ఉందంట. ఇప్పుడు పౌలు తిమోతిని పంపిన సందర్భంలో తిమోతి మరలా క్షేమ సమాచారాన్ని పంపుతూ ఉన్నాడు. ఎలాగ 6వ వచనం చదువు, తిమోతియు ఇప్పుడు మీ వద్ద నుండి మా ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని ఎలా చూడని అపేక్షించున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమగా జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సంతోషకరమైన సమాచారం అన్న. శ్రమలకు మనము కుంగిపోయింది, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తామేమో అనే భయము పౌలు గారికి ఉంది, కానీ వాళ్ళు ఆ విధంగా చేయట్లేదంట. సంతోషకరమైన సమాచారాన్ని తెచ్చాడంట. అలాగే తెస్సలోనిక సంఘం కూడా పౌలుని చూడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. దేవుని ప్రేమతో ప్రేమైన సంఘమా, మనము స్థిరంగా ఉండాలి. శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, కష్టం వచ్చినా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే పౌలు గారు మాట్లాడినాడు మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో ఏమని అంటున్నాడంటే 11వ వచనం చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమించుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మీకు సువార్తను ప్రకటించాము. శ్రమలో మీరు ఆ రీతిగా నడుచుకున్నారు అని చెప్తూ ఒక మాట ఈ 2వ అధ్యాయం కిందకి వచ్చే సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనంలో, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతే, క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతే వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరు మీ సొంత దేశస్తుల వలన అనుభవించుకుని. ప్రియమైన సంఘం అనేక సందర్భాల్లో విశ్వాసాన్ని బట్టి శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు యేసునందున్న వారైతే ఆయనను పోలి సంఘాన్ని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు. కానీ చివరకు ఈ శ్రమలు మనల్ని క్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తాయంట. క్రీస్తు యొద్దకు మనల్ని ఇవి నడిపిస్తూ ఉంటాయి. ప్రియమైన సంఘమా, మనము జ్ఞాపకం చేసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, మనం దేవుని బిడ్డలమై ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం ఉన్నాము అంటే మనం క్రీస్తు కొరకు మనము శ్రమ పడవలసి ఉంటుంది. పౌలు ఇంకొక మాట అంటాడు ఈ ఈ మొదటి పత్రికలోని, ఇందుకొరకే మనము నియమించబడ్డాము అని అంటాడు. శ్రమలను అనుభవించడానికి కొరకంట మనము నియమించబడ్డామనే మాటను పౌలు గారు ఈ పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనం అంటున్నాడు. అట్టి శ్రమలను అనుభవించటకు మనం నియమింపబడిన వారు నియమించబడ్డామంటే ఆ నియమాన్ని, ఆ ప్రమోషన్ అనేది మనకి అనుభవం ఉండదు. దాన్ని మనం ధరించాలి. దాని కావాలి మనకి నిత్య జీవం మనకు ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, డెలివరీ ఉంటుంది, రక్షణ ఉంటుంది, స్వస్థత ఉంటుంది. నువ్వు ఏది కలుగుతున్నావు దాన్ని ధరించమంటే అవన్నీ ఉంటాయి. ఇప్పుడు క్రీస్తు సంఘం మాత్రమే కాదు, విశ్వాసం కూడా శ్రమలను అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడినప్పుడు మనం దాని కొరకు నియమించబడ్డ వారము అని జ్ఞాపకం చేసుకొని మన కొరకు ఏర్పాటు చేస్తున్న ముందుని మనం దాటుకుని అవతల వైపు వెళ్తాం, నిత్య జీవాన్ని మనం పొందుతున్నాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయగాక. ఆమె దయచేసి లేచి వెళ్ళినట్లయితే